బ్యాక్ మన ఛానల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్కి అప్లై చేసి ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళకైతే మెయిల్ వచ్చి ఉంటుంది. సో లేదా దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ అప్లై చేస్తే కనుక సో వాళ్ళకైతే వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ స్కాలర్షిప్ మీరు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా తెలుసుకోవడానికి అయితే సో మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన కదా, సో దానికి అయితే లాగిన్ అవ్వండి. లేదా మీరు అప్లై చేసినప్పుడు మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తోని ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. సో ఈ స్కాలర్షిప్ యొక్క వర్త్ ఎంత అంటే 75,000 వరకు వచ్చేది ఉండే కదా. సో ఈ స్కాలర్షిప్ యొక్క ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సో ఇదైతే ఫుల్ వీడియో అయితే మీరైతే చూసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ యొక్క రిజల్ట్స్ ఎలా చూసుకోవాలంటే సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్లో మీరు ఇక్కడ రిజల్ట్స్ అని ఉంది కదా, ఆ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ వస్తుంది చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఇక్కడ చూడొచ్చు హెచ్డిఎఫ్సి ప్రోగ్రామ్ ఫర్ ఈసీఎస్ ప్రోగ్రామ్. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ రిజల్ట్ చేశారు. 432 స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేశారు. సో 432 స్టూడెంట్స్లో మీరు ఉన్నారా లేరా అనేది అయితే సో మీరు లాగిన్ అయితే తెలుస్తుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే 69 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి పరివర్తన్స్ బ్యాంక్ అనేది అయితే సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ మీరైతే మీ యొక్క ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ సెలెక్ట్ అయ్యారా లేదా అనేది అయితే తెలుస్తుంది. లేదా అప్లికేషన్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ నేమ్ అలాగే అప్లికేషన్ నెంబర్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ అయితే కనబడతాయి. సో ఇది అన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే దీనిపైన క్లిక్ చేసి మీరైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఈ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. రిజల్ట్స్ కోసం ఇక్కడ బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో ఇక్కడ రిజల్ట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సో మీకైతే ఇది ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో మరిన్ని స్కాలర్షిప్స్ మరియు చాలా డీటెయిల్స్ కోసం అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 95% వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా. ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక మన ఛానల్ చూసి థ్యాంక్ యూ.